ఓం భూవరాహ నమః. మానవ జన్మ, మానవ జీవితానికి అనేక సందేహాలు, దోషాల నివృత్తి, అనేక దోషాలతో కూడి మానవ దేహాలు ఉంటాయి. ఎందువల్లనంటే మనసుతోటి కోటాను కోట్ల దోషాలు చేస్తూ ఉంటారు, వాక్కుతోటి కోటాను కోట్ల దోషాలు చేస్తూ ఉంటారు. క్రియల ద్వారా మానవ దేహాలు, ప్రతి ఒక్క మానవ దేహం కోటాను కోట్ల వందల దోషాలు చేస్తూ ఉంటారు. ఈ 3 దోషాలు మానవ దేహంలో ఉండటం కారణంగా, అసత్యం, అజ్ఞానం, అధర్మం, అక్రమంలో ఉండటం కారణంగా, మరియు వాక్కుల్ని స్పష్టత లేకపోవడం వలన, క్రియల్లో వికల్పంతో కూడినటువంటి క్రియలు చేయడం ద్వారా మానవ దేహాల్లో అనేక దోషాలతోటి నిండిపోయి ఉంటుంది. దీనికి పరిష్కారంగా అనంత కేశవ ఛానల్లో అఖండ మహాసంకల్పమే దీన్ని పరిష్కరించగలదు అనేటువంటి తర్క విచారణ ద్వారా అనేక విశ్లేషణలు చేసుకుని ఉన్నాము. రాబోయేటువంటి వీక్షణలో అనేక విచారణ ద్వారా అఖండ మహాసంకల్పం అంటే 4 వేదాలు, 18 పురాణాలు, 700 శ్లోకముల 18 అధ్యాయుల భగవద్గీత, విష్ణు సహస్రనామ తత్వం, శివ సహస్రనామ తత్వమే భగవద్గీతను రుద్రగీతగా, ద్వాదశాచ్య గీతగా, ఏకాదశ రుద్రగీతగా, కల్కి గీతగా అఖండ మహాసంకల్పాన్ని ఆవిష్కరించుకుంటూ అఖండ మహాసంకల్పంలో అనంతమైన కాలాన్ని చెప్పబడుతుంది. ఒకటి, కోటాను కోట్ల సంవత్సరాల కాలం ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి. ఎవరైనా దేహానికి సంబంధించిన దేహంలో జీవం ఉన్నది, అంతర్భ్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత దేహ సత్యము, చతుర్విధ పురుషార్థ నిశ్చయము, ఈ 3 జరుగుతాయి. కాబట్టి ఈ 3 ప్రమాణాలు భగవద్గీత ప్రమాణం అఖండ మహాసంకల్పంలో రుద్రగీత, ఆదిత్య గీత, ఏకాదశ రుద్రగీత, కల్కి గీతగా రాబోయేటువంటి వీక్షణలో రాగలము, గుర్తించగలరు. అనంత కేశవ ఛానల్లో ఈ వీక్షణలు గ్రహించి చూడగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.